ఎక్కడికి వెళ్ళినా చెప్పుకోవడానికి వీడు అంగీకరించాడు. నువ్వు చంపద్దన్నామని చంపకుండా తీసుకొచ్చాను, ఏం చేయమంటావు చెప్పు అని ఎదురుకుండా పడేశాడు. పడేస్తే ధర్మరాజు గారు ఆ సైంధవుణ్ణి చూసన్నారు, ఎట్టి కష్టుడైన ఇట్టి పాపము చేయ నెత్తికొనినే ధరణి నీవు తక్క అరుగుమింక ఏమి అందుము నిన్ను ఇంద్రియ విలువలు అల్పు ధృతి విహీను. ఇంకింతకన్నా ఏమనాలి? చాలు. అన్ని వేళలా మనిషిని కత్తితోనే చంపేయక్కర్లేదు, మాటల చేత చంపేశాడు. కాబట్టి ఎట్టి కష్టుడైన ఇట్టి పాపము చేయ నెత్తికొనినే ధరణి నీవు తక్క. అసలు ఈ భూమి మీద నువ్వు తప్ప ఇటువంటి పాపం చేయడం ఎవడైనా చేస్తాడా? ఇంకా మళ్ళీ 10 మాటలు దానికి వివరణ చేయడం ఎందుకు? అరుగుమి ఇంకా ఏమి అందువు నిన్ను, ఇంక నిన్నేమనాలి? నీలాంటి వాణ్ణి ఏమనాలి? అలాంటి పాపం ఎందుకు చేశావనడానికి 10 మాటలు ఆ మాట అనడానికి నాకే చాలా సిగ్గుగా అసహ్యంగా ఉంది. కాబట్టి ఇంక నిన్నేమన్ను, పో ఇంటికి. ఇంద్రియ విలువలు, నువ్వు ఇంద్రియములకు బాగా లౌల్యమును అలవాటు చేసుకున్నవాడివి, వాటికి వశపడిపోయినటువంటి వాడివి. ఎంత ఇంద్రియ విలీలుడు, ఎంత ఇంద్రియ విలోలుడు, ఎంత అల్పుడు నీచుడు కాకపోతే ఇంట్లో ఒక భార్య ఉంది, వివాహితుడు, ఇంకొక భార్యని సంపాదించుకోవడానికి పెళ్ళికి వెళ్తున్నాడు. పెళ్ళికి వెడుతున్నవాడు మధ్యలో ఇంకో కాంతను ఎత్తుకుపోతున్నాడు. ఇంకా అంతకన్నా ఇంద్రియములను తన అదుపులో ఉంచుకోలేనంత దుర్మార్గుడు నీచుడు అనడానికి కొత్తగా ఎవరో ఉదాహరణ తీసుకొచ్చి నిరూపించవలసిన అవసరం ఉందా? నిన్ను నువ్వు నిరూపించుకున్నావు. కాబట్టి ఇంద్రియ విలోలు అల్పు ధృతి విహీను. నీకు ధైర్యం లేదు. ధైర్యం లేదు అన్న మాటకు అర్థం ఏంటంటే యుద్ధం కోసము అని కాదు. ధైర్యము అంటే శాస్త్రము చేత ప్రతిపాదింపబడినటువంటి విషయాన్ని పాటించడానికి కావలసినటువంటి ధైర్యం లేదు. అవతల వైపు కనపడినటువంటి ఏదో ఒక ఆకర్షణకి పతనమైపోతావు తప్ప నిన్ను నువ్వు నిగ్రహించుకొని శాస్త్ర ప్రమాణమునకు నువ్వు వరసకేమవుతావో దానిగా నిలబడగలిగినటువంటి ప్రజ్ఞ నీకు లేదు. కాబట్టి ఆ ధృతి లేదు నీకు. నీలాంటి వాడికి ఏం చెప్తే ఉపయోగం ఉంటుంది? కాబట్టి నీతో మాట్లాడడం కూడా అనవసరం, పో అని కట్లు విప్పించి, పైగా నిన్ను చంపకుండా ఉండడానికి ఇంకొక కారణం కూడా ఉంది. పాండవదాసుణ్ణి అని చెప్పుకున్నావు. మా లక్షణం ఏమిటి? మా దాసులు ఏమైనా తప్పులు చేస్తే వాళ్ళని హెచ్చరించి శిక్షించి వదిలేస్తాం. నీకు శిక్ష పడిపోయింది. దాసులైన వారిని ప్రభువు రక్షించుకోవాలి, యజమాని. నిన్నెలా మేము శిక్షిస్తాం? పాండవ దాసుణ్ణి అని ఒప్పుకున్నావుగా, అన్ని సభల్లో చెప్పుకుంటానన్నావుగా, అది చాలే, పో అని కట్లు విప్పించేసి, ఇక పైన ఎవ్వరి ఎడలా కూడా చెడ్డ పనులు చేయకు, మంచి పనులు చెయ్యి, మంచి బుద్ధితో మిలుగు, అంతవరకు మందలించి విడిచిపెట్టాడు. దీనికి ధర్మరాజు గారి మీద ఆగ్రహం పెట్టుకోవలసిన అవసరం ఏమైనా ఉందా? పాండవుల మీద ఆగ్రహం పెట్టుకోవడానికి ఏమైనా ఉందా? ద్రౌపదీదేవి మీద కోపం పెట్టుకోవడానికి ఏమైనా ఉందా? పోనీ ఆవిడ ఏమైనా ఆగ్రహంతో చెంబుడు నీళ్లు తీసుకొచ్చి నెత్తి మీద పోసిందా? ఓ రాయిట్టి కొట్టిందా? ఓ చెంపదెబ్బ కొట్టిందా? ఒక్క మాట అందా? ఆవిడ మీద కక్ష ఏమిటి? ఆ దుర్మార్గుడు తపస్సు చేసి పరమశివ సాక్షాత్కారం పొంది పాండవుల్ని చంపడానికి వరం అడిగాడు. ఒక్కనాటికి ఇవ్వలేనన్నాడు శంకరుడు. ఒక్కనాటికి ఇవ్వను. నరనారాయణులు కృష్ణార్జునులు, కాబట్టి అర్జునుడు జోలికి వెళ్ళలేవు. ఒక్క ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు, వీళ్ళ నలుగురిని మాత్రం ఒకరోజు యుద్ధంలో ఆపగలవు, అంతే. ఒకరోజు యుద్ధంలో గెలుస్తాం. అదే పద్మవ్యూహాన్ని రచించినప్పుడు అభిమన్యుణ్ణి చంపడానికి కారణమైంది. ఈ సైంధవుడే అడ్డుబడి అభిమన్యుడి యొక్క మరణానికి కారణమయ్యాడు. అంటే కొంతమంది జీవితాలు ఎలా ఉంటాయంటే, తప్పు చేస్తారు, దిద్దుకోరు. తప్పు చేసినప్పుడు క్షమించి విడిచిపెట్టినా దిద్దుకోకపోగా ఇంకా దాని మీద పగలు ప్రతీకారాలు పెంచుకుని హీనులై పతనమైపోతారు తప్ప, అరే అవతలవారు అంత ఔదార్యంతో ప్రవర్తించారు, మనం ఎంత మర్యాద నిలబెట్టుకోవాలనేటటువంటి భావన పొంది మనసులో మార్పు తెచ్చుకోలేరు. కానీ ధర్మరాజు గారి యొక్క మాట తీరు, ధర్మరాజు గారు ప్రవర్తించినటువంటి వైనం, ఆయన మానవీయ సంబంధములకు ఎంత పట్టాభిషేకం చేస్తాడు, ఎంత ధర్మాన్ని ఆలోచిస్తాడు. ఇతరులు బాధపడతారు, ఇతరులు ఏడుస్తారని తల్లితో సమానురాలైన గాంధారి గురించి, ధృతరాష్ట్రుడు పెద్ద తండ్రి గురించి
చెల్లెలు దుస్సల గురించి అంత ఆలోచించి అంత తప్పు చేసిన వాడిని విడిచిపెట్టాడు. అది పాండవుల యొక్క గొప్పతనం, ధర్మరాజు గొప్పతనం. అంతకన్నా నిజంగా చెప్పాలి అంటే నా దృష్టిలో ద్రౌపదీదేవి యొక్క గొప్పతనం. ఆమె పట్టుబడితే ఏమో ఎలా ఉండేది. అది ఆ తల్లి ఔన్నత్యం. ఆమె కూడా అలా అర్థం చేసుకుని వాడు సోదరిలా చూడకపోయినా ఆవిడ సోదరుళ్ళా చూసి వదిలిపెట్టేయడానికే అంగీకరించి. అది మనం ఎలా బ్రతకాలి, మానవీయ సంబంధాలకి కుటుంబ సంబంధాలకి ఎంత గౌరవాన్ని ఇవ్వాలి అన్నది అర్థం చేసుకోవలసి ఉంటుంది. వేదాంతం అర్థం అవడము అంటే ఏం సంబంధాలు, ఏం తల్లి, ఏం తండ్రి అని మెట్ట వేదాంతం చెప్పమని ఎక్కడా చెప్పలేదు. వాటిలో ఉన్న పవిత్రతని అర్థం చేసుకుని కర్మాచరణం చేయడం నిజంగా పండి జ్ఞానం పొందడానికి కారణం అవుతుంది తప్ప ఏవో 4 విషయాలు విని అక్కడి నుంచి ఇంకా ఇవన్నీ ఏమిటి అనడం నిజంగా పండడం అవ్వదు. నిజంగా పండాలి అంటే ఇవన్నీ పాటించాలి. ధర్మరాజు గారే అనుబంధాలకంత గౌరవం ఇచ్చి మాట్లాడి పాటించి కర్మాచరణం చేసినప్పుడు నాబూటిగాడు ఎంతటి వాడు. కాబట్టి అలా ఆలోచించి అలా ప్రవర్తించవలసినటువంటి అవసరం మనందరి మీద కూడా ఉంటుంది. ఇది అయిన తరువాత ఒకానొకప్పుడు దుర్యోధనుడు ఇంటికి వెళ్ళిపోయాడు కదా. ఘోషయాత్ర అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆయనకు ఒక పెద్ద బాధ పట్టుకుంది. నిజానికి ఆయనకే కాదు, కర్ణుడికి కూడా పట్టుకుంది ఆ బాధ. ఏమిటంటే వాళ్ళ వర్చస్సు తరిగిపోయింది. వర్చస్సు అన్న మాటకు అర్థం ఏంటంటే ఆత్మవిశ్వాసం. అసలు మన జీవితంలో మనం ఇది సాధించగలమా అన్న ఆత్మబలం, ఆత్మవిశ్వాసం పోయిందనుకోండి. ఒక వ్యక్తికి ఏదో ఒక సంఘటన జరిగింది, ఆ సంఘటన చేత ఇంకా నేల పడిపోయాడు అనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే తాను పూర్వం ఏం చేసేవాడో దాన్ని అలాగే పూనికతో ఇక చేయలేడు. అది వర్చస్సు పోయిందంటారు. అది అలా పడిపోకుండా నిలబడగలిగాడు అనుకోండి. అది 2 కారణముల చేతే జరుగుతుంది. ఒకటి, తన తప్పు లేదు అని అంగీకరించగలిగిన వాడై బాగా ఆలోచించి అలా నిర్ణయించుకున్నవాడై ఉండాలి. 2, తప్పు చేసిన ఇక పైన చేయను అన్న నమ్మకంతో మారాకు తొడిగిన జీవితం మొదలుపెట్టిన వాడైనా అవ్వాలి. కానీ అలా మారాకు తొలగడానికి ఇష్టపడక నేను పూర్వంలా ప్రవర్తించినా అనుకున్నది సాధించలేనన్న బెంగ ఎవడు పెట్టుకుంటాడో వాడికి ముఖంలో ఆ కాంతి తరిగిపోయి ఎప్పుడూ ఏదో బెంగతో కృషించినట్టుగా ఉంటాడు. ఘోషయాత్ర జరిగిన తర్వాత దుర్యోధనుడికి కర్ణుడికి కూడా పెద్ద దెబ్బలు తగిలి ఎవరిని జీవితంలో అవమానించాలని కంకణం కట్టుకున్నాడో వాళ్ళు పెట్టిన భిక్ష ఇప్పుడు దుర్యోధనుడికి జీవితం. వాళ్ళు భిక్ష పెట్టకపోయి ఉండుంటే అసలు దుర్యోధనుడు అన్నవాడు లేనేలేడు. చిత్రసేనుడి చేతిలో ఎప్పుడూ పోయేవాడు. కాబట్టి తను బ్రతికున్నాడు అంటే ప్రతి క్షణం పాండవులు పెట్టిన భిక్ష. అది తలుచుకుని అందుకే నేను రానసలు మరణిస్తానన్నాడు. ఏదో శకుని కర్ణుడు నచ్చజెప్పి తీసుకొచ్చారు హస్తినాపురానికి. అది దుర్యోధనుడి యొక్క వర్చస్సుని తగ్గించింది. ఇక కర్ణుడికి బాగా వర్చస్సు తగ్గింది. ఎందుకని అంటే ఆయనకి జీవితంలో ప్రబలమైన కోరిక ఏమిటంటే అర్జునుడిని ఓడించాలి. ఆయన అర్జునుణ్ణి ఓడించడం మాట దేవుడెరుగు. చిత్రసేనుణ్ణి ఓడించలేక యుద్ధభూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. కర్ణుడు వెళ్ళిపోతే అర్జునుడు వచ్చి చిత్రసేనుణ్ణి ఓడించి దుర్యోధనుణ్ణి విడిపించాడు. ఇప్పుడు ఏ అర్జునుణ్ణి తాను ఓడించాలనుకుంటాడో ఆ అర్జునుడు తన ప్రభువుకి ప్రాణభిక్ష పెట్టాడు. తాను అక్కడ లేడు, యుద్ధభూమిని విడిచి వెళ్ళిపోయాడు. ఇది కర్ణుడి వర్చస్సుని పాడు చేసింది. ఇది కర్ణుడు తట్టుకోలేని సంఘటన, అది దుర్యోధనుడు తట్టుకోలేని సంఘటన. కాబట్టి వీళ్ళిద్దరికీ ఒక ఊరట కావాలి. లేదు లేదు మనం కూడా ఏదో చేశాం అని ఒక విజయాన్ని నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకుని మనం పనికి మాలిన వాళ్ళం ఏంటి, మనకి కూడా శక్తి ఉంది, ఏదో ఆ సమయంలో అలా యుద్ధం చేయలేకపోయాం అంతే, కానీ ఇప్పుడు రమ్మను అని వాళ్ళకి వాళ్ళు భుజం తట్టుకుని ధైర్యం చెప్పుకోవాలి. అందుకేదో కావాలి సందర్భం. అందుకని ఒకనాడు దుర్యోధనుడు కర్ణుడి దగ్గరికి వెళ్ళాడు. కర్ణుడి దగ్గరికి వెళ్ళి ధర్మజుడు రాజసూయంబు పేర్మి చేసినంత నుండి అమ్మహితాధ్వరమునయందభిప్రాయమయ్యుండు పొంద నాకు అమ్మకంబు చేయింపవే అనగా నన్ను నాకు మళ్ళీ వర్చస్సు పొందాలనుంది. కర్ణుడికి అదే అవసరం కదా. అందుకని ఒకప్పుడు ధర్మరాజు రాజసూయం చేశాడు. ఆ రాజసూయ మహాయాగం చేసినప్పుడు అందరూ రాజుల్ని ఓడించాడు. నిజానికి అది ధర్మరాజు గారి శక్తి కాదుగా కర్ణ,
పక్కన భీమార్జునుడు నకుల సహదేవులు ఉన్నారు. నేను రాజసూయ మహాయాగం చేస్తాను, నాకెవరున్నారు? నువ్వున్నావు. కాబట్టి నువ్వు రాజులందరినీ ఓడించగలవు. మనం కూడా రాజసూయ మహాయాగం చేస్తే అక్కడ ఓడిపోయింది, ఇక్కడ అందరినీ గెలిచామని ఒక తృప్తి ఉంటుంది, ఒక ధైర్యం వస్తుంది, ముఖంలో ఆ ఆత్మవిశ్వాసం ప్రకటనమవుతుంది. కాబట్టి రాజసూయ మహాయాగం ధర్మరాజులా చెయ్యాలని నాకు కోరిక. కాబట్టి చేద్దామా? వెంటనే కర్ణుడు అగుగాక ఏమి, ఇప్పుడు జగతింకల నృపతులెల్ల జనవరా నీకిమ్ముగ వశవర్తులు కావున తగను జోగింపుమిప్పుడు తత్క్రతు విధికిన్. ఏమిటి కష్టం రాజసూయం చేయడానికి? అప్పుడంటే భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు అన్ని వైపులకి వెళ్ళి యుద్ధం చేసి రాజుల్ని గెలిచారు. అసలు నీకు ఆ అవసరమే లేదు. ఇప్పుడు మొత్తం రాజులందరూ నీకు వశపడి ఉన్నారు, సామంతులై ఉన్నారు. నువ్వు తప్ప రాజసూయ మహాయాగం చేయడానికి అర్హత కలిగిన వాడు ఎవరు ఉన్నాడు? కాబట్టి సంతోషంగా మొదలుపెట్టు, నేనున్నాను పక్కన, ఏమీ పర్వాలేదు. అంటే ఎందుకు? కర్ణుడు ఉన్నాడు, ఏ రాజు తలెత్తలేదు, నేను వశపడనన్నవాడు లేడు. మళ్ళీ రాజసూయ మహాయాగం దుర్యోధనుడు కూడా చెయ్యగలిగాడు. అంటే దుర్యోధనుడికి ఒక విశ్వాసం, కర్ణుడికి ఒక విశ్వాసం, ఇద్దరికీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, వర్చస్సు పెరగడానికి కారణం అవుతుంది. కాబట్టి తప్పకుండా చెయ్యి అన్నాడు. వెంటనే ఒక పురోహితుడిని పిలిచారు. ఆయన బాగా చదువుకున్నవాడు. ఆయనకి చెప్పి ధర్మరాజు గారు ఎలా చేశాడో అలా రాజసూయ మహాయాగం చెయ్యాలి మనం అన్నాడు. అంటే బ్రాహ్మణుడు ఒక మాట అన్నాడు. ఆ వచ్చిన పురోహితుడు అన్నాడు, జనవర నీకు పాండవులు శత్రులుగావున మారి నాజి నోర్చిన మరి కాకయున్న ఇటు చేయగ శక్యమే రాజసూయమున్ వినుము. తగంగ ఇప్పటికి వేరొక యజ్ఞము చేయు మిమ్ములన్ పనుపము తత్క్రియా వివిధ భంగులకు తగువారి వేగమై. ధర్మరాజు గారు రాజసూయ మహాయాగం చేశాడు అంటే శత్రువులందరినీ జయించి రాజసూయ మహాయాగం చేశాడు. దుర్యోధన, నువ్వు రాజసూయ మహాయాగం చేయాలంటే నువ్వు కూడా శత్రువులందరినీ జయించాలి. నీకు పాండవులు శత్రువులు కదా, నువ్వు వాళ్ళని యుద్ధంలో ఓడించలేదుగా. ఎక్కడ ఓడించావు? మాయాద్యూతంలో ఓడించావు. యుద్ధంలో ఓడించాలి రాజుల్ని. పాండవులు నీ చేత యుద్ధంలో ఓడిపోయారన్న సంఘటన లేదు ఇప్పటి వరకు. లేనప్పుడు నీ చేత గెలవబడని శత్రువులు ఉన్నారు, ఉండగా రాజసూయ మహాయాగం చేయడానికి వీల్లేదు. కాబట్టి రాజసూయ మహాయాగానికి సమానమైనటువంటి క్రతువు వేరొకటి ఉన్నది, వైష్ణవమని, అది చెయ్యి. ఇప్పటికది బాగుంటుంది. తర్వాత ఎప్పుడైనా యుద్ధం వస్తే అందులో పాండవుల్ని నువ్వు గెలిస్తే అప్పుడు రాజసూయ మహాయాగం చేద్దువు కానివి. ఇదేదో ఆలోచన బాగానే ఉంది, తప్పకుండా అలాగే వైష్ణవ మహాయాగం చేద్దాం అన్నాడు. అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని బాగా ఆలోచించాలి. ఆ పురోహితుడు చెప్తున్న విషయంలో ఒక గొప్ప విశేషం ఒకటి ఉంది ఆయన అంటున్న మాటల్లో. ఎందుకనంటే రాజసూయంబు నట్టిద రాజవర్య వైష్ణవమ్మను యాగంబు వాసుదేవుడి మఖము చేసే తొల్లి అభీష్టమిదియ చేయు నిర్విఘ్నముగా ఇది చెల్లు నీకు. వైష్ణవం అనేటటువంటి యాగం చెయ్యడం నీకు చెల్లుతుంది తప్ప రాజసూయ మహాయాగం చెయ్యడం నీకు చెల్లదు. ఎందుకని? నువ్వు దక్షిణ ఇవ్వలేవని కాదు, సంభారములు తేలేవని కాదు, కావలసినంత ఆవు నెయ్యి తేలేవని కాదు, భోజనాలు పెట్టలేవని కాదు. నువ్వు ఇంకా పాండవుల యందు శత్రుభావనతో ఉన్నప్పుడు వాళ్ళు శత్రువులు కనుక వాళ్ళని యుద్ధంలో గెలవలేదు కనుక రాజసూయ మహాయాగం చేయడానికి వీల్లేదు. మరి పాండవులు ఎలా చేశారు? మరి ధర్మరాజు గారు కూడా చేశాడుగా రాజసూయ మహాయాగం. అప్పుడు రాజసూయ మహాయాగం చేసినప్పుడు అంతకుముందు యుద్ధం జరిగి ఎప్పుడైనా పాండురాజపుత్రులైనటువంటి ధర్మజాతులందరూ కూడా దుర్యోధనాదులందరినీ యుద్ధంలో ఓడించేశారని చెప్పి ఎక్కడైనా ఉందా భారతంలో? లేదుగా. లేనప్పుడు యుద్ధంలో వీళ్ళని ఓడించకుండా ధర్మరాజు ఎలా చేశాడు రాజసూయ మహాయాగం? ధర్మరాజు గారు చేయడానికి పనికొచ్చిన ధర్మం మరి దుర్యోధనుడు చేయడానికి ఎందుకు పనికిరాలా? అంటే పురోహితుడు అన్వయంలో దోషం చేశాడా? కాదు. ధర్మరాజు గారు రాజసూయ మహాయాగం చేసినప్పుడు దుర్యోధనాదులను శత్రువులుగా భావన చెయ్యలేదు. వాళ్ళు నా కుటుంబ సభ్యులు, వాళ్ళు నా సోదరులు, వాళ్ళు నాకు శత్రువులు ఎందుకు అవుతారు? కాబట్టి వాళ్ళు కూడా ఈ యజ్ఞంలో నాతో కలిసి నిలబడేటటువంటి నా అన్నదమ్ములు. కాబట్టి వాళ్ళని నేను గెలవడం అన్న మాట రాదు. ధర్మరాజు గారు భీముడిని గెలిచాడా, అర్జునుడిని గెలిచాడా, నకులుడిని గెలిచాడా, సహదేవుడిని గెలిచాడా? వాళ్ళు సోదరులు, దుర్యోధనాదులు సోదరులు తప్ప నాకు వాళ్ళు సోదరులు కారు, వాళ్ళు నా శత్రువులు కారు, వాళ్ళు నా సోదరులు అన్న మాట ఆయన మనసులో ఉన్నది. అందుకే వాళ్ళని పిలవడానికి నకులుణ్ణి పిలిచి తీసుకొచ్చాడు.
తీసుకొస్తూ ఒక మాట అన్నాడు, మీ అనుగ్రహం చేత ఈ యాగం జరగాలన్నాడు. వాళ్ళందరినీ మంచి మంచి విషయముల యందు నియుక్తుల్ని చేశాడు. ఈ మాట పురోహితుడు అన్నప్పుడు దుర్యోధనుడు కూడా ధర్మరాజు గారిలాగే, వాళ్ళు మాకు శత్రువులేమిటి, వాళ్ళు మా సోదరులు అంటే వాళ్ళని పాడు చెయ్యాలనుకున్నప్పుడు దుర్వాసో మహర్షికి చెప్పినప్పుడు సోదరుడు, యాగం చెయ్యాలనుకున్నప్పుడు పురోహితుడికి చెప్పినప్పుడు శత్రువు. సోదరుడా శత్రువా అంటే పాడు చెయ్యడానికి ఎప్పుడే భావన వాడాలో అది వాడుతుంటాడంటే లోపల శత్రుభావమేగా ఉంది. గూఢంగా ఆయన నా శత్రువు కాడు అని అంగీకరించలేకపోయాడు. అంటే పాండవుల యందు శత్రుభావన ఉంది, నేను రాజసూయ మహాయాగం మళ్ళీ చేస్తాను. ఇప్పటికీ మరి వైష్ణవం ఎందుకు అంటే తనకి ఆత్మవిశ్వాసం పోయింది, కర్ణుడికి పోయింది. ఇప్పుడు ఆ విశ్వాసం పొందడానికి వైష్ణవం తప్ప. నిజంగా రాజసూయ మహాయాగం మరి ఎప్పుడు చేస్తావు? పాండవుల్ని గెలిచాక చేస్తాను. మరి పాండవుల్ని ఎందుకు గెలవవు? ఇప్పుడు వాళ్ళు అరణ్యవాసం అజ్ఞాతవాసంలో ఉన్నారు. అరణ్యవాసం అజ్ఞాతవాసంలో ఉన్నారన్నప్పుడు ఘోషయాత్రకి ఎందుకు వెళ్ళావు? దానికి జవాబు ఉండదు. అది దుర్యోధనుడి యొక్క నడవడి తీరు. ఇది ఈ పురోహితుడి వాక్కు దేనిని నిర్ధారిస్తుందంటే దుర్యోధన హృదయాన్ని ఆవిష్కరిస్తోంది. తన జ్ఞాతుల యందు ఆయనకి సోదరభావం అన్నది లేనే లేదు, ఆయనకున్నదల్లా శత్రుభావమే. అందుకే వైష్ణవం అన్నది చేయడానికి సిద్ధపడ్డాడు తప్ప వాళ్ళు నా సోదరులయా అని రాజసూయ మహాయాగం చేయడానికి మాత్రం సిద్ధపడలేకపోయాడు. విచిత్రం ఏమిటంటే అందరినో ఆహ్వానించాడు ఆ వైష్ణవమన్న మహాయాగానికి. ఏమిటి ఎందుకు అంటే అది చూసిన వాళ్ళు ధర్మరాజు గారు చేసినటువంటి రాజసూయ మహాయాగంతో పోల్చి మాట్లాడాలి. ధర్మరాజు ఎంత బాగా చేశాడో దుర్యోధనుడు అంతకన్నా బాగా చేశాడు అనిపించుకోవాలి అని చేశాడు. ధర్మరాజు గారు అలా చేసేటప్పుడు తన సోదరుడు నకులుణ్ణి పంపి తీసుకురమ్మన్నాడు. దగ్గరుండి ఎదురెళ్ళి స్వాగతం చెప్పాడు. వాళ్ళని ఆయా పదవుల యందు నియమించాడు. ఏ ఏ పనులు వాళ్ళు చెయ్యాలో ఆ ప్రధానమైన పనులన్నీ వాళ్ళకి ఇచ్చాడు. మీరు విన్నారు ఇంత పూర్వం. కానీ దుర్యోధనుడు అలా చేస్తాడా? సోదర భావన ఉన్నవాడు ధర్మరాజు గారు కాబట్టి అలా చేస్తాడు. సోదర భావన లేక శత్రుభావన ఉన్న ధర్మరాజు అలా ఎందుకు చేస్తాడు? శత్రుభావన ఉన్న దుర్యోధనుడు అలా ఎందుకు చేస్తాడు? అందుకే అసలు దుర్యోధనుడు కబురే పంపలేదు పాండవులకి, ఆహ్వానమే పంపల. కానీ మరి ఆహ్వానం పంపినవాడు ఎవరు? దుశ్శాసనుడు పంపించాడు. దుశ్శాసనుడు ఎవరితో పంపించాడు? తాను వెళ్ళలేదు. ఆయనకి నలుగురే తమ్ముళ్ళు, పని ఎక్కువ ఉంది, అది రాజసూయం. నిజానికి తమ్ముళ్ళు ఇంట్లో ఉండి పనిచేసి పెట్టాలి, అయినా ఒక తమ్ముడిని పంపించాడు. ఈయనకి ఎంతమంది తమ్ముళ్ళు? 99 మంది తమ్ముళ్ళు ఉన్నారు. ఉన్నప్పుడు ఈయన ఒకడిని పక్కన అడవికి పంపించలేడా తీసుకురమ్మని? ఆయన పంపించలేదు. ఎందుకు పంపించలేదంటే వాళ్ళ పొడ కూడా కిట్టదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళరు వీళ్ళు. శత్రుభావన అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? మీరిద్దరూ సమవుజ్జీలా? దుశ్శాసనుడికి పాండవులకి సంబంధమా అంటే కనీసంలో కనీసం ఎదురుపడి పలకరించడానికి కావలసినంత కనీస సంస్కారం కూడా లేదు. ఆ సంస్కారం లేకపోతే యువతల వాళ్ళకు వచ్చిన నష్టం ఏమి ఉండదు. ఎవడు నశించిపోతాడంటే, ఎవడు తన యొక్క దుష్టమైన సంస్కారాన్ని బయట పెట్టుకుంటాడంటే, పెద్దలైన వారిని గౌరవంగా మనం పలకరించాలని తెలియనటువంటి హీనుడు ఎవరు ఉంటాడో వాడు నశించిపోతాడు. కాబట్టి దుశ్శాసనుడు వెళ్ళలేదు, సోదరుడు వెళ్ళలేదు, ఒక దూతని పంపారు. దుశ్శాసనుడు ఏం చెప్తే అదేగా చెప్పాలి. ఆయన పిలిస్తే ఎలా పిలిచాడు? మీ అనుగ్రహంబున ఈ మఖము చేయనొప్పే అన్నాడు. కానీ వీళ్ళు అలా అనరు. ధర్మరాజు గారు అయితే అలా అంటాడు, మీ అనుగ్రహంతో ఇది జరుగుతోంది, మీ అందరూ కలిసి నిలబడి ఇది చేయించాలన్నాడు. ఈ వెళ్ళినటువంటి దూత ధర్మరాజు గారితో మాట్లాడుతూ ఏమని చెప్పాడో తెలుసా? వీరుడు కౌరవుండు నిజ విక్రమలబ్ధ సమున్నతార్థ సంభారములం మహాద్ధరమపారబలుండొనరించుచుండి పెంపారగ నిన్ను తమ్ముల మహాద్విజులం పిలువంగ పంచే ధాత్రీరమణేశ నిమ్మి చనుదెమ్ము తదద్ధరము కనుంగొనన్. ఒక దూత వెళ్ళి ధర్మరాజు గారికి చెప్పిన మాట ఏమిటంటే, మీ తమ్ముడు చేస్తున్నది అనలేదు, వీరుడు. ఎవరు? చిత్రసేనుడి చేతిలో ఓడిపోతే వీళ్ళ చేత ప్రాణభిక్ష పెట్టించుకున్నవాడు వీరుట్టే.
ఎవడికి వాడు అలా కితాబులు ఇచ్చేసుకుని సంతృప్తి పడిపోతే ఎవడు మాత్రం ఏం చేయగలడు? నాకు నేనే 100 బిరుదులు ఇచ్చుకుని రోజు నేనే చదువుకుని మురిసిపోతే నేను దానికి తగిన వాడిని అవుతానా? గౌరవం అనేటటువంటిది బలవంతంగా పుచ్చుకునేది కాదు. గౌరవం అనేటటువంటిది సంపాదించుకోవాలి కష్టపడి. 10 మంది మన్నించి గౌరవాన్ని ఇవ్వాలి. ఆయన దాన్ని ఎవరూ చెరపడం సాధ్యం కాదు. ఒకడికి ఇవ్వడం చేత కాకపోయినంత మాత్రం చేత మాననీయుడి గౌరవం తగ్గేది లేదు. ధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళి ఒక దూతలా మాట్లాడితే ధర్మరాజు గారి గౌరవం పోతుందా? మహానుభావుడిది. వీరుడు కౌరవుండు నిజ విక్రమలబ్ధ సమున్నతార్థ సంభారములన్. దుర్యోధనుడి యొక్క నిజమైనటువంటి విక్రమంతో సంపాదించుకున్నటువంటి సంభారములతో నువ్వైతే మీ తమ్ముడిని పంపించి గెలిచావు. ఆయన తన వైభవంతో గెలిచాడు. ఏమిటి గెలిచాడు? అలా అయితే కర్ణుడిని ఎందుకు పిలిచాడు అక్కడ? నువ్వు పక్కన ఉండాలి నాకని అంటే అసలు ధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి తీరదే. అదే ఆయనైతే తమ్ముణ్ణి విడిపించినప్పుడు చిత్రసేనుడి దగ్గరికి వెళ్ళి చేతులు పట్టుకుని మమ్మల్ని మన్నించండి అని చెప్పాడు దుర్యోధనుడి కోసం. ఆ మర్యాద ఉండక్కర్లా? మహానుభావుడు ఆయన పెట్టిన భిక్ష, ఆయన వలన బతికాం. అన్నగారు మనం అన్ని తప్పులు చేసినా అంత గౌరవించాడు. మనం ఎలా ఉండాలి ఆయన దగ్గర అన్న భావన ఉందా? అలా అంటారా? భారతంలో అనరు. ఎవరు ఎలా మాట్లాడతారు, ఎవరు ఎలా ప్రవర్తిస్తారన్న దాన్ని బట్టి వాళ్ళ సంస్కారం బయటికి వస్తుంది. మనం ఏదో ఓ పెద్ద ఆయన ఉన్నాడు అనుకోండి, ఆ పెద్ద ఆయన్ని కనీసం కారు దిగి పలకరించలేదు అనుకోండి, ఆయనకి ఏమైనా తక్కువ వస్తుందా? ఆయనకేం తక్కువ రాదు. కానీ నువ్వెంత నీచుడివో లోకానికి అర్థం. అవునా కదా? కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి పిలిచే పిలుపు అదే, ఆయన దగ్గరికి వెళ్ళి చేసే ఆహ్వానం అదే. అంటే దూతకి ఎంత బాగా శిక్షణనిచ్చి దుశ్శాసనుడు పంపించాడో వాళ్ళ కుసంస్కారం ఎంతటితో పైకొస్తుంది. కానీ దీన్ని భరించడం చెప్పడానికి నాకే కొంచెం ఇబ్బందిగా ఉంటే ధర్మరాజు గారికి ఎలా ఉండాలి, భీముడికి ఎలా ఉండాలి? ధర్మరాజు గారు అంటే మహానుభావుడు, ఓర్పు పట్టేస్తారు. భీమాదులు ఈ పద్యం విని ఓర్పు పట్టమంటే వాళ్ళు పడతారా? కాబట్టి నిజ విక్రమలబ్ధ సమున్నతార్థ సంభారములన్ మహాద్ధరమ పారబలుండొనరించుచుండి గొప్ప యజ్ఞం చేస్తున్నాడు. ఎవరు? అపారబలుండు. ఇంకా అంతా ఇంత అని చెప్పడానికి వీల్లేదు, అంత బలం ఉన్నవాడు. అది అన్నప్పుడల్లా నాకు పక్క ఘోషయాత్ర గుర్తొస్తూ ఉంటుంది, నేను ఏం చేయను. కాబట్టి అపారబలండొనరించుచుండి పెంపారగ నిన్ను తమ్ముల మహాద్విజులను పిలువంగ పంచి. ప్రేమతో నిన్ను, నీ తమ్ముళ్ళని, నీ దగ్గర ఉన్నటువంటి విప్రవర్గాన్ని అందరినీ రమ్మని కబురు చేశాడు. వాళ్ళ పేర్లు కూడా పలకల. భీమార్జునునకుల సహదేవుల్ని కూడా రమ్మన్నాడు అని పేర్లు లేవు. అంటే కొంతమందిని వరస పెట్టి పిలవడం, పేర్లెత్తడం కూడా ఇష్టం ఉండదు. అంటే ఎంత కోపమో చూడండి. కాబట్టి నిన్ను తమ్ముల మహద్విజులను పిలువంగ పంపే ధాత్రీ రమణేశ నిమ్మి చనుదెమ్ము తదద్ధరము కనుంగొన. కాబట్టి నువ్వు హస్తినాపురానికి రా, నీ తమ్ముళ్లతోటి ఈ విప్రులందరితోటి వస్తే ఆ మహాధ్వరాన్ని చూద్దుగానివి. ఎవరు? రాజసూయ మహాయాగం చేసి అవబృధ స్నానం చేసినటువంటి ధర్మరాజు గారు పిలవబడినప్పుడు తమ్ముళ్ల చేత ఇదా పిలిపించుకోవలసిన రీతి. అంత మాత్రం చేత ఆయనకు వచ్చిన తక్కువ ఉందా? కానీ అప్పుడు ఇంకొకడైతే ఏమో ఎలా మాట్లాడతాడో, ఎంత చీకాకు కలుగుతుందో. ఆయన ధర్మరాజు గారు కదా, ఆయన దృష్టికోణమే వేరుగా ఉంటుంది. అబ్బో మహానుభావుడిది ఎంత సంయమనమో. ఆయన అన్నాడు, అనగుడు ధాత్తరాష్ట్రుడు మహాద్ధర కర్మధిరీణుడయ్యనా విని ప్రియమందె చిత్తం పవిత్రతమయ్య కులంబు వింటే అయినను తగమేము పూజిన ఘనంబకు పూనికి తీర్పక ఈ విధంబున అటరా నొడంబడము భూవరుతో ఇది చెప్పుమేర్పడన్. వచ్చిన దూతతో అన్నాడు అనఘుడు, ఏ పాపములు లేనివాడు, ధాత్తరాష్ట్రుడు ఆ దుర్యోధనుడు మహాధ్వర కర్మధురీణుడయ్యే ఎంత గొప్ప యజ్ఞం చేస్తున్నాడు. చాలా చాలా సంతోషం. పవిత్రతమయ్య కులంబు, పవిత్రితమయ్య కులంబు, మా వంశం అంతా తరించిపోయింది అంత గొప్ప యజ్ఞం చేయడం వల్ల. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.